అటు కేంద్రంలో గాని ఇటు రాష్ట్రంలో గాని కూటమి బలోపేతం దిశగానే అడుగులు పడబోతున్నాయా? ముందు కేంద్రంలో అయితే మాత్రం కేబినెట్ మంత్రివర్గ విస్తరణ అయితే జరగబోతుంది అనేది, అందులో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఎక్కువ శాతం అంటే 65 ఏళ్ల పైబడిన వాళ్ళకి ఇక అవకాశాలు ఉండవు. జెన్జీ అంటే ఎక్కువ యువతకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. అదే అంశాన్ని రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలో అవుతారు అనేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో కేబినెట్ విస్తరణ జరుగుద్దా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు గానీ, ఊహాగానాలైతే మాత్రం జోరందుకున్నాయి. కానీ కేంద్రంలో మాత్రం కేబినెట్ విస్తరణ పక్కా అని తెలుస్తోంది. అదే నేపథ్యంలో యువతకి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం, అది కూడా మిత్రపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలని ఈసారి చేర్చుకోబోతున్నారట. కేబినెట్‌లో అవకాశం కల్పించబోతున్నారట. దానికి కారణం ఏంటి అంటే, కూటమి బలోపేతం అవ్వాలి అంటే మిత్రపక్షాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అనేది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. కొత్తగా ఆలోచిస్తుందా సార్ మోడీ ప్రభుత్వం ఈసారి భారతీయ జనతా పార్టీ? అంటే కేబినెట్ విస్తరణ నిజంగా 65 ఏళ్ల పైబడిన వాళ్ళని పక్కకు తప్పిస్తారు అనేది, అది జరగబోతుందా? ఇప్పుడు నరేంద్ర మోడీ వెళ్ళిపోవాలిగా బేసిక్గా. అది ఎంత మనకి ఎట్లా ఉంటుందంటే, నరేంద్ర మోడీ నోట్ల రద్దు చేసేదాకా ఎవరికి తెలియదు. వాళ్ళ క్యాబినెట్లో వాళ్ళ సెల్ ఫోన్లు కూడా ఆఫ్ చేయించి అతను అనౌన్స్ చేశాడు. ఆపరేషన్ సింధూర్ ఎవరికి తెలియదు, సర్జికల్ స్ట్రైక్స్ 1 ఎవరికి తెలియదు, 2 ఎవరికి తెలియదు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, ఇట్లాగా యూట్యూబ్లు ఏది పడితే అన్ని మీడియా ఉన్న రోజుల్లో, ప్రతిదీ లీక్ అయ్యే రోజుల్లో, లీకులకి అలవాటైన దేశంలో, ఈవెన్ ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది కానీ వెంటనే పట్టుకున్నారు. అంటే మోడీ ఎంత జాగ్రత్త చేస్తాడు అనడానికి అతని నిర్ణయాలు. ఈవెన్ ఇదివరకటి రోజుల్లో బడ్జెట్లో త్వరలో ఇది జరగబోతోంది అని చెప్పేసి దానికి అనుగుణంగా కొనుగోళ్ళు అమ్మకాలు జరిగాయి. నా బాగా గుర్తు. బడ్జెట్ వచ్చే ప్రతిసారి ఏ వస్తువులు మాకు తెలిసిన చాలా షాపుల వాళ్ళు ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి అవి కొనుక్కొచ్చుకుని పెట్టుకునేవాళ్ళు, రేట్లు పెరగబోయాయి. అలాంటివన్నీ చూసిన వాళ్ళు ప్రతి బడ్జెట్ లీకేజ్ ఉండేది. సిగరెట్లు కొనేయ్యా, లేకపోతే దాని పేరేంటది, నిత్యావసర వస్తువుల్లో ఈ వస్తువు పెరగబోతుంది, ఈ వస్తువు తగ్గబోతుందని ఉన్న వాటిని అమ్మేసిన వాళ్ళు తెలుసు, నాకు కొన్నోళ్ళు తెలుసు. ఎక్కడి నుంచి వస్తుంటే మనకు తెలుస్తుంది అబ్బా అని చెప్పేవాళ్ళు. అంత రొటీన్ లీక్ నడిచిన రోజుల నుంచి ఇతను ఏం చేస్తారో ఎవరికి తెలియదు. ఇంకోటి ఎవరి ఊహాజనితం వాళ్ళు వీళ్ళకున్న ఫీలింగులన్నిటి కలిపి దాంట్లో రుద్దేస్తున్నాడు. బేసిక్గా నరేంద్ర మోడీ బ్యాలెన్స్ చేస్తాడు కానీ వన్ సైడెడ్గా కూడా అంత పిచ్చోడు కాదు. రాజకీయంలో యువరక్తం అంటే అబోవ్ 50s, బిలో 50s సక్సెస్ఫుల్ లీడర్ ఎవడున్నాడు చెప్పండి? తేజస్వి సూర్యాలు ఇవి చెప్తారు. వీళ్ళు ప్రచారం బాగా జరిగింది తప్పించి అద్భుతం ఏం సాధించాడు తనకి సంబంధించిన దాంట్లో? ఏదో మాట్లాడగలుగుతాడు బాగా. ఇది వేరు, ప్రభుత్వం వేరు, మాట్లాడడం వేరేంటి. ప్రభుత్వం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఎక్స్పీరియన్స్ కోరుకుంటుంది. చంద్రబాబు నాయుడికి జగన్కి ఉన్న తేడా ఏంటి? జగన్కి అడ్మినిస్ట్రేరియల్ ల్యాప్సెస్ దెబ్బతీసింది. ట్రంప్ బైడెన్కి తేడా ఏంటి? ట్రంప్ ప్రతిదీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేస్తాడు, జగన్ కూడా అదే చేసేవాడు. ఆర్డర్స్ వేసేసేవాడు, జీవోలా ఇవి చట్టపరంగా నెగిటివ్ అవుతాయి. ఎందుకని? నువ్వు శాసనం చేస్తే కోర్టు చూసే దృక్పథం వేరు, నీకున్న విచక్షణాధికారాలను అడ్డు పెట్టుకుని ఇస్తే నువ్వు చూసేటటువంటిది వేరు. అలాంటి ఇక్కడ ఉంటుంది. మోడీకి తెలుసు పనితనం. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ని ముఖ్యమంత్రి నుంచి తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నాడు? డిపార్ట్మెంట్లో ఫైల్ మూవ్మెంట్ ఏంటి, పాయింట్ గ్యాదరింగ్ ఏంటి, యాక్షన్ ఏంటి, ఇదంతా కొత్తగా వచ్చినోడికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మన రామ్మోహన్ నాయుడు మనకు గొప్పోడే, కానీ విమానాశ్రయాల్లో ఏం అద్భుతాలు జరిగినాయి? ఇప్పుడు అహ్మదాబాద్ యాక్సిడెంట్ ఏడాదైనా దిక్కు మొక్కు లేదు. ఎయిర్పోర్టుల్లో భద్రతకు సంబంధించి కొత్తగా మనం ఏం చేసాం? అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఏంటి ఆ మంత్రిగా ఆయన కొత్తగా సాధించింది? అదేదో ఉడాన్ క్యాంటీన్ అని పెట్టాడు. ఇప్పటికి కూడా మరి ఈయన వెళ్ళి తిరుగుతాడో లేదో తెలియదు, లేకపోతే తిరుగుతూ లోపల మామూలుగా తిరుగుతాడు. నేను చూశాను, బెంగళూరు ఎయిర్పోర్ట్లో చూశాను, మ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్లో చూశాను, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో చూసా, వారణాసి ఎయిర్పోర్ట్లో చూసా, గన్నవరం ఎయిర్పోర్ట్లో చూసా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూసా. మనకి గన్నవరంలో ఒక చోటే వెళ్ళగానే కనబడుతుంది. అది కూడా ఎక్కడ మనకి చెక్-ఇన్కి ముందు కనబడుతుంది. ఈ 10 రూపాయలకే వాటర్ బాటిల్, 10 రూపాయలకే హాట్, 10 రూపాయలకే స్వీట్. హాట్ అంటే అది పెట్టేది సమోసా లేకపోతే కచోరీ. ఆ తర్వాతన ఒక జిలేబీ స్వీట్ అంటే మంచినీళ్ళ బాటిల్. దీనికోసం నువ్వు క్యాంటీన్ పెట్టడం ఎందుకు? క్యాంటీన్ అంటే మిగతా అన్ని దొరికింది తక్కువ రేటు. అది కూడా ఎక్కడ పెట్టాలా?
చెకిన్ అయ్యాక ఉమ్, అక్కడ ఖాళీగా కూర్చుంటాం. అవును. చెకింగ్ లోపు ఏంటి, ఉమ్, ముందు అర్జెంట్ గా సరిపెట్టేసుకోవాలి, అర్జెంట్ గా పరిగెత్తుకుంటూ విమానం ఎక్కడానికి పోవాలి. ఉమ్, అక్కడికి వెళ్ళాక బెల్ట్ పీకాలా, ఉమ్, ఈ పీకాలా, ఈ పనిలో ఉంటాం మనం. అవును. ఆ పనిలో ముందు ఇది తింటామా అటు వెళ్తామా, అదే కదా. ఇది పోనీ ఏమైనా కడుపు నింపే ఆహారమా కాదు. ఉమ్, ఉమ్, ఆ లోపలికి వెళ్ళాక రేట్లు దోల తీరిపోతాయి. అవును, అవును. మరి ఈయన సాధించింది ఏంటి? అదే కదా. కాకపోతే ఇక్కడ పోనీ విమానాశ్రయాలకు సంబంధించి అద్భుతాలు ఏమైనా చేశాడంటే లేదు. కానీ మనకు మంచోడు, మనోడు మంచోడు, అవినీతి పరుడు కాదు, గుడ్. ఇవి ఎందుకు పనికి వస్తుంది? యంగ్స్టర్ గా ఏమి కొత్తదనాన్ని చూపించాడు? పెమ్మసాని చంద్రశేఖర్ బాగా చదువుకున్నటువంటి వాడే, అడ్మినిస్ట్రీరియల్ గా అద్భుతం అన్నటువంటిది వచ్చినోడు అడ్మినిస్ట్రీరియల్. అది గృహ నిర్మాణ వ్యవస్థలో లేకపోతే కొన్ని రకాలైనటువంటి పనుల్లో చేయగలుగుతున్నాడు అతను. పెమ్మసాని చంద్రశేఖరు, రామ్మోహన్ నాయుడు వాళ్ళ శాఖల పనితీరులో చూస్తే పెమ్మసానికి ఎక్కువ మార్కులు వస్తాయి. ఇవన్నీ ఎవరు చూస్తారు? ఆయన చూస్తాడు. కానీ కేంద్ర కేబినెట్ లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులకు అంత ఫ్రీడమ్ ఉంటుందా? స్వతహాగా వాళ్ళ శాఖకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అంత ఫ్రీడమ్ ఉంటుందా? జ్యోతిరాదిత్య సింధియా ఎట్లా చేయగలుగుతున్నాడు? మరి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇతర రాష్ట్రం వాడే కదా. ఇక్కడ సమస్య ఏంటంటే, మీకు రాష్ట్రంలో అయితే గనక మనం వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర చెప్పుకోవడానికి అనే భయం ఉంటుంది. అవును. లేదా కాంగ్రెస్ పార్టీలో అయితే అది అధిష్టానపు రాజ్యం. అది అధిష్టానం చుట్టూ రాహుల్ గాంధీ ఇప్పుడు ఉంటే, ఇదివరకు మన్మోహన్ సింగ్ పక్కన రాహుల్ గాంధీ మనుషులు ఉండేవాళ్ళు ఆఫీసర్లుగా, వాళ్ళు నడిపించేవాళ్ళు. మోడీ ఇట్లా ఆఫీసర్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ కాదు, అది పొలిటికల్ గవర్నెన్స్. ఇక్కడ ఇతను ఎక్కడైనా సరే నువ్వు తీసుకురా. ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ఆవిడ? తమిళనాడు ఆవిడ. ఎందుకు చేయగలుగుతోంది? మరి స్టీల్ ఫ్యాక్టరీలకు సంబంధించి అంత రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు కుమారస్వామి అనే వాడుకొని సొంత పార్టీ వాడు కూడా కాదు, కానీ చేయగలుగుతున్నాడు కుమారస్వామి. ఎందుకని? సీఎం గా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ముఖ్యం. నువ్వు ఫైల్ ఎట్లా ట్రాక్ చేయాలి, దాంట్లో ఇన్పుట్స్ ఎట్లా తీసుకోవాలి, ఫైనల్ గా నువ్వు ప్రపోజల్ పెట్టి మోడీ వద్దన్నాడంటే ఒక ఆస్పెక్ట్. అట్లా ఎవడన్నా పెట్టిన వాళ్ళు ఉన్నారా? బేసిక్ గా ఇప్పుడు పీయూష్ గోయల్ ఉన్నాడు, అతను వేరే స్టేట్ వాడు, మహారాష్ట్ర ఏరియాలో అక్కడ వాడు. బట్ అతను ఆర్థిక పరంగా ఇవాళ అమెరికా లాంటి దేశపు ఒత్తిడిని కూడా పక్కన పెట్టి ఒప్పందం ఈ రోజు వరకు జరగనిలా అమెరికాతో. మరి మోడీ ఏందయ్యా ట్రంప్ పద్దాక నా ఫ్రెండ్ సంపుది అంటున్నాడు, తొందరగా చెయ్యని చెప్పాలిగా. ఎందుకు చెప్పట్లేదు? మోడీ అట్లాగా ప్రెషర్ చేయడు, నువ్వెందుకు చేయట్లేదని అడగడు. నీ పెర్ఫార్మెన్స్ బాగోపోతే నిదానంగా పక్కన పెట్టేస్తాడు. బట్ పని పరంగా ఒత్తిడి చేస్తాడు. నీకు చేత కాకపోతే అతను ఏం చేయలేడు, లేదా నీలో చొరవ లేకపోతే అతను ఏం చేయలేడు. అమిత్ షా తీసుకునే నిర్ణయాలకి పర్మిషన్ ఇస్తున్నాడు, ప్రతిదెళ్ళి మోడీకి చెప్పొస్తాడా? లేదు. యాక్షన్ ఆటోమేటిక్గా అవుతుంది. నీకు శాఖ అప్పచెప్పాక అశ్విని వైష్ణవ్ చేశాడు కదా రైల్వేలకు సంబంధించి మార్పు. ఇప్పుడు స్పీడ్ రైళ్లు కావచ్చు, ఇంతవరకు దేశంలో ఎవడు చేయలేని ఆలోచన. ఒకే ట్రైన్ మీద 2 ట్రైన్లు నడిచినట్టు. ఎట్లాగా? ఒక ట్రైన్ మీద ఒక కంటైనర్ మీద కంటైనర్. ఈ కాన్సెప్ట్ చెయ్యాలంటే మన దగ్గర ఇక్కడ ఫైళ్లు బిగిన్ చేస్తా 20 ఏళ్ళు పడుతుంది మన దేశంలో. ఈ 3 ఏళ్లలో చేసి పడేశాడు ఆయన. అట్లాగే టోటల్ గా రైల్వే స్థలాలన్నిట్లలో సోలార్ ఏర్పాట్ల ద్వారా పవర్ తీసుకోవడం చేయగలిగాడు కదా ఆయన. అమృత్ భారత్ చేస్తున్నాడు కదా. మరి దీనికి రోజు వెళ్ళి మోడీతో చెప్పొస్తాడా? అంటే సక్సెస్ మంత్రులు ఉన్నారు ఇప్పుడు, జాతీయ రహదారులు నితిన్ గడ్కరీ అయ్యని. కానీ ఈ 3వసారి 2 ఏళ్లలోనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చెయ్యాలి అని అనుకోవడం వెనక మంత్రులు ఫెయిల్యూర్స్ కూడా లేవా? అదేం కాదు. నా ఉద్దేశం ఇప్పుడు జరిగేటటువంటిది ఏంటంటే, దేశవ్యాప్తం కొన్ని అవసరాలు ఉంటాయి. మోడీ మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు రాజకీయం కోసమే ఉంటది, అంతేనా? ఎలాగా? ఎన్నికలప్పుడు అవసరాలు రీత్యా ఆ టైంలోనే మంచి అయినా చెడైనా చేసేస్తాడు. మిత్రపక్షాలని అందరినీ సంతృప్తి పరచడం కోసం తెలిసి అట్లాంటి నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు అతనికి. ఇంకొకటి, ఇదేంది ఈ ప్రాంతీయ పార్టీల డ్రామా. బేసిక్ సమస్య ఏంటంటే, ఇంతకు ముందు కంటే ఇప్పుడు బలోపేతం అయితే ఆయన ఇప్పుడు 313, అప్పట్లో 270, 292, ఇప్పుడు 313, మొన్న వాటితో కలిపి దాదాపు 315, 320 దాకా ఉన్నారు. దేనికి భయపడాలా? అప్పుడే భయపడినాడు, ఇప్పుడు భయపడతాడా? అంటే కూటమి కట్టడాల వల్ల కూడా అధికారంలోకి వస్తుంది కదా కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ. ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశానికి ఉపయోగమైంది బీజేపీ. అంతేనా? బీజేపీకి ఏం ఉపయోగం ఉంది? మహారాష్ట్రలో బీజేపీ వల్ల వాళ్ళు లబ్ధి పొందారు, శివసేన వాళ్ళు. అప్పుడు బీహార్ లో కూడా బీజేపీ వల్ల జేడీయూ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. అంతే తప్పించి అంటే అప్పర్ హ్యాండ్ బీజేపీది అక్కడ, లోయర్ హ్యాండ్ బీజేపీ ఉన్న చోట బీజేపీకి హై ప్రయారిటీ ఏమి ఇవ్వట్లేదే వీళ్ళు.
కాబట్టి అక్కడ ఎవరిని ద్వేషించరు, దూషించరు. వాళ్ళ మీద కంటే ఒక రూపాయి ఆధిపత్యం కోరుకుంటారు తప్ప వాళ్ళ కింద ఉండాలని కోరుకోరు. మేబీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. జనసేనకి బాలశౌరికో లేకపోతే ఉదయ్కో ఇవ్వచ్చు మంత్రి పదవి. ఎందుకంటే వీళ్ళకి ఇంతవరకు ఎంపీలు లేరు కాబట్టి ఇవ్వలేదు మంత్రి పదవి. ఇప్పుడు ఎంపీలు వచ్చారు కాబట్టి ఇవ్వచ్చు సహాయ మంత్రి. అలాగే ఛాయిస్లు కూడా ఉంటాయి. అదే సందర్భంలో ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇక్కడ శ్రీనివాస్ వర్మ, వీళ్ళని తీసేసి మాకు రావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ రాష్ట్ర రాజకీయాల ఇంపాక్ట్ నితిన్ ఇప్పుడు అతను ఉన్నాడు కదా నబీన్, బీజేపీ జాతీయ, ఇతని అభిప్రాయాలు కూడా తీసుకుంటారు అందులో. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో మంత్రుల్ని 3 కేంద్ర మంత్రుల్ని తీసేసి రాష్ట్రాలకు పంపించారు. పంజాబ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి రాష్ట్రాలకి. అలాగే రాష్ట్రాలలో ఇప్పుడు రేపు యోగి ఆదిత్యనాథ్కి ప్రాబ్లం వస్తాడు, పంజాబ్లో వీళ్ళు అనుకున్న నాయకుడికి ప్రాబ్లం వస్తాడు అన్న వాళ్ళని కేంద్రానికి తీసుకుంటారు. దక్షిణాదిలో బలపడాలనుకుంటుంది ఎప్పుడో నుంచో భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు దక్షిణాదికి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందా? ఈ అట్లాంటి దిక్కుమాలిన రాజకీయం వాళ్ళు ఏం చేయరండి. దక్షిణాదికి సంబంధించి ఒక వ్యూహం ఉంది. రేపు కర్ణాటక ఎన్నికలలో గెలవాలడానికి వ్యూహం ఉంది. వాళ్ళ ధైర్యం కూడా కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి మైనస్గా ఉందన్న. అక్కడ గెలిస్తే ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద పడుతుంది. తెలంగాణ మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిస్తే ఆ ఇంపాక్ట్ కర్ణాటకకు ఉండొచ్చు, కర్ణాటక ఇంపాక్ట్ తెలంగాణకు ఉండొచ్చు, తెలంగాణ ఇంపాక్ట్ రేపు పొద్దున ఇక్కడ బార్గెనింగ్ కెపాసిటీ ఆంధ్రలో పెరగచ్చు. ఇదంతా ఒక సైకిల్. ఏదో ఇవాళ మంత్రి పదవుల్లో ఇచ్చినంత మాత్రం వెంకయ్యనాయుడికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చాం, ఆంధ్రలో ఏమైనా బీజేపీని గెలిపించారా? ఒక సీటు కూడా లేకుండా చేయలేదా? మనకి అక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏదో చేస్తారని కూడా మాయకత్వం. అది వాళ్ళ దగ్గర క్లారిటీ ఉంది. కానీ ఈసారి నిజంగా అంటే ఓకే 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంచుతారా లేదనేది ఒకటి, సీనియర్స్ కి ఎక్కువ థ్రెట్ ఉండబోతుందా అనేది అట్లా ఏముండదు. నేను అనేది అదే బ్యాలెన్స్ చేస్తారు. సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు. ఏజ్ ఇంపాక్ట్ అయితే ఉంటది, 65 ఏళ్ళు అన్నటువంటి ఇంపాక్ట్ ఉంటది. కాకపోతే దానికోసమే అని అయితే చెయ్యరు. అంటే మామూలుగా అంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుందా ఇంకా రిటైర్మెంట్ ఈ మంత్రికి అనే ఉంటది ఏమన్నా రాజకీయాల్లో? ఇంతకు ముందు చేశారు. అది ఎదురు దెబ్బతీసింది. దానివల్ల అహంభావ్ అనే ఫీలింగ్ పెరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు. ఆ వృద్ధుల్లో ఒక నెగిటివిటీ వస్తుందని గమనించాక రూట్ మార్చారు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నారు వెనక్కి? అట్లాంటి ఆలోచనలు అనవసరం డిసైడ్ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళని తప్పించే ఛాన్స్ నిజంగా ఉందా? అంటే ఇప్పుడు మామూలుగా అయితే మంత్రి పదవి నుంచి తప్పించడం అనేది ఉండాలి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఏమైనా శాఖ మార్చి ఉంచుతారేమో ఈ గొడవల వల్ల. వీళ్ళు తీసేయన్నప్పుడు ఒత్తిడికి లొంగారనే ఫీలింగ్, అందువల్ల అతను మంత్రి పదవి ఉంచుతారేమో, మంత్రి పదవి ఉంచి శాఖ మారుస్తారేమో తెలియదు. అంటే అదే కనుక అయితే కలిసి వచ్చింది అనుకోవాలేమో ఆయనకి ఈ వివాదం అంతా. కానీ ఆ నింద అలా ఉండిపోద్ది అంతే. నీట్ లీక్ వెనకాల అది ఎప్పుడు ఉంటది. నీటే కాదు, ఇప్పుడు ఆ లెక్కన కాంగ్రెస్ హయాంలో మన తెలంగాణలో లీక్ కాలేదా? మరి ఎందుకని రేవంత్ అడగలేదు? ఎందుకని అది ఒక ఇష్యూ అంటారు అంతే. మన ఆంధ్రాలో జరగలేదా జగన్ ఉన్న టైంలో లీకులు? అప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, లేకపోతే మంత్రిని ఎవరైనా రాజీనామా చేయమని అడిగారా? లేదు కదా. మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది భవిష్యత్తులో కలిసి వచ్చే అంశమైన భారతీయ జనతా పార్టీకి అయ్యంటే వీళ్ళ ఊహలు తప్పించి, మరి మీడియా, సోషల్ మీడియా తప్పించి ప్రత్యేకించి మిత్రపక్షాలను ఎత్తిన పెట్టుకోవడం ఉండదు, అలాగని తక్కువ చూడటము ఉండదు. ఒక పార్ట్ గా చూస్తారు అంతవరకే. వాళ్ళకి ప్రత్యేకించి పెద్దపేట వేసి కూర్చోబెట్టే అంత అమాయకత్వం మోడీ దగ్గర లేదు. అలాగని చులకన చేసే అంటే ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తే ఇప్పటికి ఇవ్వాల్సిన ఇచ్చేసారు. బీజేపీ తరఫున శ్రీనివాస్ వర్మకి అలాగే ఇచ్చారు, టీడీపీ తరఫున ఇద్దరికి ఇచ్చేసారు. ఇప్పుడు ఒకవేళ జనసేనకి ఇస్తే ఇంకా అడిషనల్ గా ఇచ్చినట్టే కదా, ఇంకా అవసరం యాక్చువల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇచ్చారు అంటే మిత్రపక్షం బలోపేతం కోసం కాదా? ఇప్పుడు మిత్రపక్షాన్ని కలుపుకుపోయే భాగంలో ఇవ్వచ్చు, అందులో డౌట్ ఏం లేదు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు దానికి ఎంత ప్రయోజనం అన్నది కూడా చూసుకుంటారు కదా దీంట్లో. ఆ ఆస్పెక్ట్ కూడా ఉంటది. ఇంకోటి మేబీ క్యాబినెట్ రీషఫ్లింగ్ లో ఇక్కడ కొన్ని సమీకరణాలు మారచ్చేమో అనుకుంటున్నా. ఇక్కడ ఆంధ్రాలో ఒకటి ఇప్పుడు సామాజిక సమీకరణాలు ఉంటాయి ఇందులో, మనం అవునన్నా కాదా. దాని ప్రకారం ఒక సెక్షన్ కి క్యాబినెట్ హోదా, ఇంకొక సెక్షన్ కి సహాయ మంత్రి హోదా రావచ్చేమో.
అంటే ఎక్కువగా మిత్రపక్షాల ప్రాధాన్యం ఇవ్వడం, సొంత పార్టీలో కూడా ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడు పురంధేశ్వరి గారి గురించి ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, ఆమెకు వస్తుందేమో క్యాబినెట్ లో, మొన్నే అనుకున్నారు, యాక్చువల్ గా రాలేదు. ఇప్పుడు వాళ్ళని కాదని, అంటే ఒక రకంగా సొంత పార్టీ లెక్క ఆమె కాదని వేరే వాళ్ళకి ఇస్తే అక్కడ క్లాష్ రాదా బీజేపీ? రావాలి కదా, ఇవ్వాలి కదా. అసలు ముందు అదే పురంధేశ్వరికి అని అందరూ అనుకున్నప్పుడు అర్జెంట్ గా వచ్చి కనబడింది శ్రీనివాస్ వర్మ. అవును, అదే కదా, ఊహించారా? అదే కదా. ఇక సీఎం రమేష్. అవును, ఎంపీలు ముగ్గురే కదా, అవును, ఇంకెవరున్నారు? ఆరుగురులో ముగ్గురే కదా గెలిచింది వీళ్ళు. కాబట్టి ఈ ముగ్గురులో పురంధేశ్వరికి సీఎం రమేష్ కి ఇస్తారన్నది వీళ్ళ ఊహ. అవును, గట్టిగా ప్రచారం జరిగింది, చూడాలి. అప్పుడు కూడా జరిగింది యాక్చువల్ గా, ఇస్తారని ఇవ్వలేదు కదా, వర్మ గారికి వెళ్ళింది, ఇవ్వలేదు కదా. ఒకప్పుడు పురంధేశ్వరికి ఇచ్చారు కదా. అవును. కాబట్టి ఏమిస్తారనేది చూడాలి. ఇప్పుడు సీఎం రమేష్ తను ప్రచారం చేసుకున్నాడు, మొన్న కూడా ఈనాడు వీటిలో రాయించుకున్నాడు, బెంగాల్ ఎలక్షన్ అంతా నేనే చూశాను, ఆ ఎంపీలు మారడమని. ఆ తర్వాత అసలు అక్కడ పేపర్లు ఎవడో పట్టించుకోలేదు, అక్కడ సువేంద్ర అధికారి చేశాడు. ఇక్కడ రాయించుకున్నంత మాత్రం అది చూసి అమిత్ షా ఓటు వేయడు కదా. అవును, జాతీయ రాజకీయాలను ఫాలో అయ్యే సంస్కృతి అయినా ఆంధ్రప్రదేశ్ లో ఉందా బాబు గారికి గాని? రేపు ఒకవేళ ఇక్కడ జరిగితే అదే చేస్తారా? రోజుల్లో అయితే బాబు ముందు నుంచి ప్లాన్ చేసి నాకు ఇల్లు కావాలి, నాకు ఇన్ని కావాలి, ఎంత ప్రెషరైజ్. అంటే మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మన కూటమి స్ట్రాంగ్ గా ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే అంటున్నారు కదా, 30 ఏళ్ళు మేమే కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం. అలా చేయాలంటే ఇదే ఫాలో అవ్వాలి. ఇక్కడ కూడా అవుతారు. మోడీ అంటలేదా మాట? అదే అనట్లేదు, పవన్ కళ్యాణ్ అంటున్నంత మాత్రం మోడీ కాదు కదా. బీజేపీ అట్లా 30 ఏళ్ళు అనుకుని వీళ్ళ కింద అసిస్టెంట్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందని నేను అనుకోను. అంటే రేపు కేబినెట్ విస్తరణలో ఆ స్థాయి ప్రాధాన్యత ఇస్తారు అంటున్నా నేను. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండదు, ప్రత్యేకించి ఆంధ్రాను తెలంగాణను ఉండదు. మోడీ కేబినెట్, దట్స్ ఇట్, అంతే. అంతకు మించి రైట్. చూద్దాం నిజంగా కేంద్ర కేబినెట్ విస్తరణ విషయంలో ఎలాంటి పావులు కదుపుతున్నారు అనేది ఒకటి. నిజంగా 65 ఏళ్ళు దాటిన వాళ్ళు పక్కన పెడతారా, కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తారా, మిత్రపక్షాలకి ఎక్కువ ఛాన్స్ ఇస్తే కూటమి బలోపేతానికి ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తుందా బీజేపీ? రేపు కేబినెట్ విస్తరణ తర్వాత జరుగుద్ది, తెలుస్తుంది, ఏం జరుగుతుందో చూద్దాం.